ఉపాధి పథకంలో అంతకు మించి అనుమతి లేదు. మెటీరియల్ నిధులు పనులపై కేంద్రం పరిమితి. 500,00,00,000 మేర పల్లె పండుగ బిల్లులు చెల్లింపులపై ప్రభావం. మీరు చూసుకుంటే ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే ఒక్కో పని 50,00,000కు మించరాదని కేంద్రం పరిమితి విధించింది. ఇప్పటికే అనుమతులిచ్చి పూర్తయిన పనులకు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తున్నారు. దీంతో ఇప్పటికే పనులు పూర్తి చేసిన వాటిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా 500,00,00,000 వరకు ఉంటాయని, నవంబర్లో పల్లె పండుగ కార్యక్రమంలో 1,800,00,00,000 మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో కొన్నింటికి పూర్తిగా, మరికొన్నింటికి పాక్షికంగా బిల్లులు చెల్లించారు. ఈ పనులు అత్యధికంగా అంచనా వేసినవి 50,00,000 కంటే ఎక్కువ ఉన్నవే. దీంతో వాటికి సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పోర్టల్‌లో తిరస్కరణకు గురవుతూ ఉన్నాయి. కలెక్టర్ల నుంచి పనులు రద్దు కోసం విజ్ఞప్తులు. రోడ్డు పనుల అంచనా విలువ 50,00,000 లోపు ఉండేలా తగ్గించి మరోసారి ఎఫ్‌టీఓ అప్‌లోడ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర డేటాబేస్ అప్లికేషన్ లాగిన్‌లు ఇప్పటికే అప్‌లోడ్ చేసిన పనులను రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే తెలియజేసిందనమాట. దీనివల్ల మొదటి విడత చెల్లింపుల కింద ఇప్పటికే 30,00,000 పొందిన వెండర్లకు మరో 20,00,000 వస్తాయి. మొదటి విడత చెల్లింపులు కూడా తీసుకొని వెండర్లకు 50,00,000 పొందొచ్చు. ఈ విధానం ద్వారా తాత్కాలిక ఉపశమనం లభించిన పూర్తి చేసిన మిగతా పనుల బిల్లులు మాట ఏమిటని వెండర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకరు 1,20,00,00,000 విలువైన రోడ్డు పని పూర్తి చేశారు. ఆయనకు మొదటి బిల్లు కింద 14,00,000 వచ్చింది. మరో 1,40,00,000 రావాలి. ఒక్కో రోడ్డు పని 50,00,000 పరిమితి చేయటం వల్ల ఇంకా 36,00,000 రానుంది. మిగతా 1,10,00,00,000 చెల్లింపులు ఎలా చేస్తారనేది ప్రశ్న అనమాట. మినహాయింపునకు కేంద్రం వినతి. కేంద్రాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఉపాధి హామీ పని పథకంలో డబ్బులైతే పనులకు కేటాయించే డబ్బులైతే తగ్గించేసింది కేంద్రం. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా ఇది బాగా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పనులైతే తగ్గిపోతాయన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.